ఇప్పుడు సోదరుడు మాట్లాడుతున్నాడు, ఎంత ద్వంద్వవారికది చూడండి వీళ్ళది. ఇదే అక్బర్ మా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఒక కేసులో అక్బర్ గారిని అరెస్ట్ చేస్తే ఈయన ఎవరు రఘునందన్ రావు గారు బెయిల్ ఇచ్చి ఆయన కేసు కొట్లాడతారు. ఇదే ద్వంద్వవైఖరి అండి ఇది. అది సిద్ధాంతం అండి, ఏం కథ ఇదంతా. మాకు ఏం చేసినా అవుతుంది. భారతదేశమంతా ఉగ్రవాద పార్టీ అంటాడు, పోదలుచుకోలేదు కానీ వినాలి వినాలి. మేము కూడా తీసుకున్నామో, మేము కూడా కొట్లాడినాం, అన్ని చేసినాం. వినాలి ఓపిక. వినకపోతే ఎందుకు వస్తాం? కాంట్రవర్సీ జితేందర్ మీరు మాట్లాడండి సార్. వీళ్ళేమో ఆ విధంగా ఆయన అక్కడ కేసులు కొట్లాడతాడు. వాళ్ళిద్దరు బ్రదర్స్ తోనేమో అలా ఆయన ఎంపీ గారు సంబంధాలు పెట్టుకుంటారు. రెండోది భారతదేశం అంతా ఇదే ఓవైసీ గారు పోటీ చేస్తుంటే మరి ఇది ఉగ్రవాదుల పార్టీ భారతదేశం నుంచి పంపిద్దాం, మరి ఎందుకండి మీరు చర్య తీసుకోవట్లేదు 10 సంవత్సరాల నుంచి? బి పార్టీగా ముందు పెట్టుకొని భారతదేశం అంతా ప్రచారం చేయించి ఎలక్షన్లు నిలబెట్టి ఈ రోజు కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం అసదుద్దీన్ గారే. బీజేపీ వాడుకోవట్లేదా? పక్కా వాడుకుంటుంది వాళ్ళని. అన్ని రాష్ట్రాలలో తిప్పుతుంది, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయిస్తుంది. కాబట్టి అక్కడ మేము కాంగ్రెస్ పార్టీ మరి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులలో ఎదుర్కొంటున్నాం మేము. మరి వాళ్ళు చేస్తేనే ఒప్పు, మేము చేస్తేనే తప్పు. ఎలా వాళ్ళతో లింక్స్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళతో ఎలక్షన్ల కుమ్మక్కి అవుతారు, అన్ని చేసుకుంటారు. ఎట్లుందంటే గల్లీ మీద ఢిల్లీ మీద దోస్తీ అన్నట్టుగా అన్ని రకాలుగా కలిసి ఉంటారు వాళ్ళు. ఇదేంటి సాంప్రదాయం అంటే వీళ్ళది నాకు అర్థం కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీకు మెజార్టీ లేదు. సరే, అది ఎంఐఎం పార్టీ. ఇది ఈ రోజు వాళ్ళకు ఒక మెజార్టీ ఉన్నది. ఇప్పుడు మేము ఎందుకు పోటీ చేయలేదు? మాకు 14 కార్పొరేటర్స్ ఉన్నారు, మేము పోటీ చేయలేదు. ఉన్నారు, వాళ్ళు మాకు మెజార్టీ లేదని తప్పుకున్నారు. రెండోది, మరి వీళ్ళు ఉన్నటువంటి దాదాపుగా 34 మంది కార్పొరేటర్లు కావాలి. అసలు ఏమనుకుంటుండ్రండి వీళ్ళు? మరి భారతదేశం అంతా వేరే రాష్ట్రాల్లో పార్టీ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంఐఎం కి సంఖ్యాబలం ఉంది. అదే సంఖ్యాబలం ఉంది. వాళ్ళకి కావాల్సింది 7. వాళ్ళకు 56 వచ్చేస్తే వాళ్ళు విన్ అయినట్టు కదండి. సంఖ్య లేకుండా, సంఖ్య చూడకుండా అసలు వీళ్ళు ఏం చూయిద్దామని అనుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇది తప్పు కదండి. ఇది కావాలని మేము ఏదో చేసినాము అన్నట్టుగా చూయించుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి వీళ్ళు చేయలేదని చెప్పడానికి తప్ప అది ఒక పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు కదండి. ఈ యుగంలో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు మెజార్టీ లేదు. మరి ఎలా చేస్తాం అనుకుంటున్నారు? ఏంటి అసలు ఏం చేస్తాం అనుకుంటున్నారు? అసలు మీరు మున్సిపల్ ఎలక్షన్ లో ఇదే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ హామీలు దాదాపుగా మూసీ నది ప్రవహిస్తున్నది. కృష్ణారెడ్డి గారికి, మంత్రి గారికి, ఆయన అంబర్పేట ఇదంతా కలుపుకుంటే దాదాపుగా 55 కిలోమీటర్లు ఈ మూసీ ప్రవహిస్తున్నది గ్రేటర్ హైదరాబాద్ లో. 240 కిలోమీటర్లు కృష్ణానదిలో కలుస్తున్నది, తాండూరులో మొదలయ్యి. మరి ఆయనకు పక్కన ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటిక, పెద్ద శ్మశాన వాటిక, ఒక సెంట్రల్ మినిస్టర్ గా 2 మినిస్టర్స్ ఉన్నారు. అదే చూడండి, ఆంధ్రలో అక్కడ ఉన్న మినిస్టర్స్ కేంద్రం నుంచి ఎన్ని పథకాలు తీసుకుంటుండండి. ఈ రోజు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా చేసుకున్నారు. ఈ రోజు కాళేశ్వరం ఈయన 10 సంవత్సరాలు పెద్ద మనిషి దోస్తీగా పెట్టుకొని వీళ్ళు కలిసి అనేక రకాలుగా వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు. కనీసం కాళేశ్వరాన్ని అక్కడి నుంచి జాతీయ హోదా తెచ్చుకోలేదు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయ్ గారు తీసుకుపోయి ఈ రాష్ట్రానికి హైదరాబాద్ ఇది జిహెచ్ఎంసీని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా? అభాషపాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు రాకుండా చూస్తారా? పర్యావరణ జరగకుండా చూస్తారా? మరి వీళ్ళు ఆలోచించాల్సింది ఏంది? ఎంతవరకు యుద్ధ చేయగలుగుతున్నాం? ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మోడీ గారు ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వట్లేదండి? విభజన హామీలని పూర్తి చేయమనండి. అది అడగండి. అది కావాలనుకుంటే ఎంతసేపు ఎంఐఎం బీజేపీ హిందువులు ముస్లింస్ అరే ఎప్పటి వరకు దాని మీద పబ్బం కట్టుకుంటారా? రండి, డెవలప్మెంట్ మీద రండి, డెవలప్ చేయండి, దాని మీద డిస్కస్ చేయండి. కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఏం చేసిందని నేను చెప్తాను.
కానీ ఎంతసేపు హిందూ ముస్లిం అనేది ఎప్పటి వరకు దాని పబ్బం గడుపుకుంటారు? ఒక 9 రోజులు రాముడి పేరు మీద, టీఆర్ఎస్ పార్టీ, పేరు మీద ఎన్ని రోజులు పబ్బం టీఆర్ఎస్ గడుపుకుంటారు? నాయకత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. మా పార్టీ ఇది చాలా కార్పొరేటర్లకు తప్పండి.